Hi everyone, myself MB from Sai Meda Koti, Hyderabad. So ఈ వీడియో ఎస్పెషల్లీ థర్డ్ సెమ్ ఎవరు చదువుతున్న వాళ్ళ గురించి చేసిన వీడియో. ఎవరైతే సాయి మీద కోటిలో ఈసెట్ 2026 జాయిన్ అయ్యారు, ఇదర్ ఆన్లైన్ కానివ్వండి ఆఫ్లైన్ కానివ్వండి, మీ గురించి ఎక్స్క్లూజివ్గా టెస్ట్ సిరీస్ డిజైన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్ చెప్తాను. జాగ్రత్తగా లాస్ట్ సెకండ్ వరకు ఈ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఓకే రైట్. సో బిఫోర్ దాట్ ఈసెట్ 2026 కోచింగ్ మన దగ్గర ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది, ఆఫ్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది. దానికి అడ్మిషన్ తీసుకుంటారో దీనికి తీసుకున్న వాళ్ళకి మన దగ్గర థర్డ్ సెమ్ అకాడమిక్, ఫోర్త్ సెమ్ అకాడమిక్, ఫిఫ్త్ సెమ్ అకాడమిక్తో పాటు ఇఫ్ యూ రిక్వైర్డ్ ఫస్ట్ అండ్ సెకండ్ సెమ్ అకాడమిక్ కూడా మనం ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. దాంతోపాటు కంప్లీట్ ఈసెట్ కోచింగ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, మీ ఫైనల్ ఇయర్స్ ఏ ఫీజులో తీసుకుంటున్నారో అదే ఫీజులో 2 years వ్యాలిడిటీ తోటి మీకు కంప్లీట్ కోచింగ్ రావడానికి ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్, దాని ఫీజెస్ కానీ ఏం కావాలనుకుంటే కింద నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఆన్లైన్లో కావాలనుకుంటే మాత్రం మన యాప్ సాయి మీద .in ఉంటుంది. యూ నీడ్ టు ఇన్స్టాల్ అవర్ యాప్ హియర్. సో లెట్ us see our ranks here. ర్యాంక్స్ 2024లో మన పర్ఫార్మెన్స్ చూస్తే తెలంగాణలో టాప్ 50లో 32 ర్యాంక్స్ వచ్చాయి. అట్లాగే మన ఏపీలో కూడా మన స్టూడెంట్స్ కొంతమంది రాస్తే టాప్ 50లో 22 ర్యాంక్స్ వచ్చాయి. దీంట్లో హైయెస్ట్ ర్యాంక్స్ చూసుకోవచ్చు మీరు. దీంట్లో హైయెస్ట్ ర్యాంక్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సో మనకి ఇక్కడ తెలంగాణలో 8 ర్యాంక్స్ హైయెస్ట్గా రావడం జరిగింది సిఎస్సి బ్రాంచ్లో. రిమైనింగ్ ర్యాంక్స్ 4, 7, 6, 7 రిమైనింగ్ బ్రాంచెస్ వైజ్ మీరు చూసుకోవచ్చు. ఏపీలో కూడా మనం కంపేర్ చేసుకుంటే 9 ర్యాంక్స్ సిఎస్సిలో హైయెస్ట్ 9 ర్యాంక్స్ అవుట్ ఆఫ్ 10 రావడం జరిగింది. రిమైనింగ్ ర్యాంక్స్ మీరు చూడవచ్చు 5, 3, 4, 7, 4, 1. సో లెట్ us see తెలంగాణ ర్యాంక్కి సంబంధించిన ఇక్కడ పెట్టాను నేను, ఏపీకి సంబంధించిన ఇది మన పర్ఫార్మెన్స్ 2024లో. సో ఈ విధంగా మంచి ర్యాంక్స్ తెచ్చుకొని టాప్ కాల్ తెచ్చుకోవడానికి డెఫినెట్గా మనం యూజ్ అవుతుంది. ఇవన్నీ మన ర్యాంక్స్ అనమాట. తన చరిత్రను తానే తిరిగి రాస్తూ మరోసారి ఈసెట్ 2024లో కూడా విజయకేతనం ఎగరవేసిన సాయి మీద కోటి హైదరాబాద్. ఇవన్నీ మన ర్యాంక్స్. ఫస్ట్ ర్యాంక్స్ మీరు చూసుకోవచ్చు, అన్ని బ్రాంచ్ వైజ్గా మెన్షన్ చేసినాం. సెకండ్ ర్యాంక్స్ మీరు చూసుకోవచ్చు, బ్రాంచ్ వైజ్గా మనం మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇవన్నీ ర్యాంక్ టాప్ 10 ర్యాంక్స్ ఇవన్నీ మీరు చూడండి ఒకసారి. బ్రాంచ్ వైజ్గా ప్రొవైడ్ చేయడం జరిగింది టాప్ 10 ర్యాంక్స్ ఇవన్నీ. ఓకే, ఇక్కడ మీకు తెలంగాణ ఏపీ రెండు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటి ఆల్ టికెట్ నెంబర్స్ క్లియర్గా మనం మెన్షన్ చేయండి. 2 ర్యాంక్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, టాప్ 10లో వచ్చిన ర్యాంక్స్ ఇవన్నీ. ఓకే, ఓన్లీ టాప్ 10 ర్యాంక్స్ అవి కూడా 2024 మట్టుకే మనం చూపిస్తున్నాను. ఇంకా టాప్ 50 అంటే చాలా ఎక్కువ అవుతాయి, అవన్నీ మనం చూపెట్టలేము. జస్ట్ టాప్ 10 చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ ఫర్ కంప్లీట్ ఆన్లైన్ కోసం టెస్ట్ చేసి మీరు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ప్లేస్టోర్లోకి వెళ్ళి సాయి మీద .in యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సాయి మీద పేరు కొడితే చాలా యాప్స్ వస్తాయి, బట్ మన సాయి మీద కోటి హైదరాబాద్ అఫీషియల్ యాప్ మాత్రం సాయి మీద .in. వేరే యాప్ ఎటువంటిది ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే రైట్. సో ఇంకా దీనికి సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ మీకు కావాలనుకున్నా వన్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు, ఆన్లైన్లో అనుకుంటే మాత్రం యాప్ మ్యాండేటరీ. ఆఫ్లైన్లో తీసుకున్న వాళ్ళకి ఆన్లైన్ కంప్లీట్గా ఫ్రీ వస్తుంది, అది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు ఈ నెంబర్స్ మీరు కాల్ చేయొచ్చు. మనకి ఏ టెస్ట్ సిరీస్ మనం డిజైన్ చేస్తున్నాం అండర్ ద గైడెన్స్ ఆఫ్ డైరెక్టర్ జేస్ సార్ అండ్ కోఆర్డినేటర్ శశికాంత్ వాల్మీకి సార్ బ్యూటిఫుల్ టెస్ట్ సిరీస్ డిజైన్ చేయడం జరిగింది. బ్రాంచ్ వైజ్ టెస్ట్ సిరీస్ మనం డిజైన్ చేయడం జరిగింది. మన బ్రాంచ్ మీ బ్రాంచ్ ఏదో కాదు నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ. ఆ వీడియోని కంప్లీట్గా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకే, సో ఎనీ డౌట్ రిగార్డింగ్ ద అడ్మిషన్ ప్రాసెస్ యూ కెన్ కాంటాక్ట్ ద నెంబర్స్ 9246212138 అండ్ 9848252598. ఈ నెంబర్కి 9848692598 ఈ నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఓకే, లెట్ us dive into our test series now. Let us see our test series here. We're going to start with math topic, and the exam schedule will be starts from 29th of August. Let us see our schedule. Before going to dive into the video, I just wanted to inform you about the timing of the exam. The timing of the exam is very simple, and the exam date we're going to upload our test on 6 p.m. On exam date we are going to upload the test on 6 p.m. onwards. It will be available up to 10 a.m. in the next morning. 10 a.m. not at 10 a.m. 8 a.m. in the next morning. Up to 8 a.m. in the next morning. This was the timing of the exam. For example, 29th of August we have the first exam on the maths topic, that is basic of integration. It is going to be uploaded at 6 p.m. of the 29th of August. Will be available up to 8 a.m. of the 30. ఈ విధంగా ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఈ 1 to 8 బేస్ చేసుకొని ఈ ఎగ్జామ్ ఉంటుంది, రైట్. సో లెట్ us see the next ఎగ్జామ్ దట్ విల్ బి ఆన్ 30th of August. కాన్సెప్ట్ వచ్చేసరికి ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. మన యాప్లో ఉన్న 09 to 26 వీడియో నెంబర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని ఎగ్జామ్ ఉంటుంది. అట్లాగే 31st August రోజున ఇంటిగ్రేషన్లో ఉన్న 9 స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో దాన్ని బేస్ చేసుకుని ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. వీడియో నెంబర్ మీరు వాచ్ చేయాల్సింది 27 to 39 వీడియో నెంబర్స్ మీరు వాచ్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే 1st of September రోజున కూడా మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది. టాపిక్ వచ్చేసరికి ఇంటిగ్రేషన్ బై పార్షియల్ ఫ్రాక్షన్స్, డైరెక్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. అట్లాగే పార్షియల్ ఫ్రాక్షన్ రావడానికి సబ్స్టిట్యూషన్ చేయాల్సి వస్తాయి. ఈ రెండు కూడా ఒక దాంట్లో కవర్ అవుతాయి. అది మొత్తం కూడా ఎగ్జామ్ ఉంటుంది. వీడియో నెంబర్ మీరు వాచ్ చేయాల్సింది 40 to 52.
40 నుంచి 52 వరకు వాచ్ చేయాలి. 2nd of September రోజున కూడా మ్యాథ్స్ లాస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, దట్ ఈజ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అండ్ బెర్నౌల్లీస్ రూల్. దీన్ని బేస్ చేసుకొని మనకు ఎగ్జామ్ ఉంటుంది. వీడియో నెంబర్ మీరు వాచ్ చేయాల్సింది 53 నుంచి 64 వరకు వాచ్ చేయాలి. ఎవ్రీ డే ఎగ్జామ్ ఈవినింగ్ 6 PM అప్లోడ్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 8 AM వరకు ఉంటుంది. సో ట్రై టు బి రైట్ ఎవ్రీ ఎగ్జామ్ వితౌట్ ఎ ఫెయిల్. దిస్ ఇస్ కంప్లీట్లీ ద షెడ్యూల్ ఆఫ్ ద మ్యాథ్స్. లెట్ us see our engineering schedule with respect to the ECE. Dear ECE aspirants, it is very important to revise our engineering concepts, because this is going to be useful for the next 6 years. Even if you pursue the engineering, definitely you are going to have digital electronics and EDC and even network theory and communication system. That's why I am suggesting you to revise the concept regular manner by attending the test. So this is a wonderful opportunity to test yourself, your skill in the test series. So our engineering schedule will be starts on 3rd of September. On 3rd of September, we are going to have exam on a digital electronics subject concept, that is number system. You need to watch the video number 1 to 18. On 4th of September, the exam topic is Boolean algebra using K-map. You need to watch the video number 19 to 32. And 5th of September, we are going to have exam on topic logic gates. You need to watch the video numbers from 33 to 43 in your app. And 6th of September, we are going to have exam on logic families. You need to watch the video numbers in your app from 0, 1 to 12 in that folder. This is completely with respect to the digital electronics exam schedule. Dear ECE aspirants, we have some more interesting subjects here, that is electronic device and circuits. In that we chosen 2 concepts here. The first concept, DC power supplies, we are going to have exam on DC power supplies on 7th of September. You need to watch the videos from 01 to 16. And 8th of September will be on the topic called small signal and multi-stage amplifiers. You need to watch the video numbers 01 to 12 in our app. And the next subject will be network analysis, one of the important subject, network analysis, because it is going to have huge implementation or in the application into different subjects especially in electrical and electronics engineering. So anyway, so with respect to this subject, we are going to have two tests in this. The first concept is basics of electrical circuits on 9th of September. You need to watch the videos 01 to 46. And 10th of September, you are going to have exam on mesh current and nodal voltage analysis. You need to watch the video number 01 to 17. And the next subject is going to be communication system. It is also very important concept for the ECE student, because every communication is dependent on this concept only. మీరు కమ్యూనికేషన్ ఇంజనీర్ కావాలి అనుకుంటే కమ్యూనికేషన్ సిస్టమ్ నీకు పర్ఫెక్ట్ తెలిసి ఉండాలి. ఇందులో ఉన్న అనలాగ్ కానివ్వండి, డిజిటల్ కానివ్వండి, అడ్వాన్స్ కమ్యూనికేషన్ కానివ్వండి, యూ నీడ్ టు బి వెరీ థరో విత్ ద కమ్యూనికేషన్ సిస్టమ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. టుడే communication engineers are playing a very vital role in developing countries. So on 11th of September, we are going to have an exam, basics of communication system. You need to watch 00 to 09 video numbers. And on 12th of September, we are going to have exam on topic analog modulation techniques. You need to watch the video numbers 01 to 22. Dear ECE aspirants, I am again requesting everyone to revise the concepts before going to write exam. Try to watch the videos respectively and try to practice the available practice sets and try to attempt the self test before going to write these test series. And again repeating this, the exam will be available 6 PM of the exam date to the 8 AM of the next day. Please try to utilize this test series to increase your skill set in engineering subjects and even with respect to the academic math subject all. This definitely going to increase your chance of getting score in ECET. That is our surety from our side. Okay, I wish everyone will utilize this opportunity to write and test, and thank you.